వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, మేము ఒక డివోషనల్ ట్రిప్ అయితే వెళ్తున్నాం అన్నమాట. ఆ ట్రిప్ అనేది ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ ఏంటంటే జోగులాంబ టెంపుల్కి అయితే వచ్చామండి. ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఇదేంటంటే అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం అండి. ఎప్పుడో 1500 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అనమాట. ఇది హైదరాబాద్ నుంచి కర్నూలుకి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి మేము రావడం ఫస్ట్ టైం అండి. కానీ చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ మాత్రము. ఇంకా ఇక్కడైతే మేము ఆన్లైన్లోనే మార్నింగ్ ఏంటంటే 9 o'clockకి త్రిశెట్టి అర్చన ఉంటుందన్నమాట. దానికి పర్ హెడ్ 500 అయితే అలా తీసుకున్నారనమాట. మేమైతే దానికైతే బుక్ చేసుకున్నాము ముందే ఆన్లైన్లోనే. ఇంకా బుక్ చేసుకొని అక్కడ టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్న దాన్ని జిరాక్స్ చూపించాలన్నమాట. ఇదిగోండి దూరం నుంచి కనబడుతూ ఉంటారు మనకు అమ్మవారు అక్కడ మాత్రము. ఇంకా అవి టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళామన్నమాట. ఇంకా మార్నింగ్ ఏమో కుంకుమ అర్చన జరుగుతుంది అనమాట. త్రిశెట్టి అర్చన జరుగుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ 2:30 నుంచి మనకి ఏంటంటే ఖడ్గమాల అర్చనతోటి జరుగుతుందండి. ఈ ఆఫ్టర్నూన్ కూడా ఉంటుందన్నమాట ఆ పూజ. ఇంకా మేమైతే మార్నింగ్ అయితే పూజ అయితే బుక్ చేయించుకున్నాము. ఇదిగోండి ఇక్కడైతే యాక్చువల్గా ఏంటంటే ఫ్యామిలీకి 2 టికెట్స్ తీసుకుంటే సరిపోతుందంట. కానీ మాకు ఫస్ట్ టైం తెలియకపోయేసరికి 4 టికెట్స్ తీసుకునేసరికి ఇంకా పిల్లలకి కూడా ఇచ్చారనమాట. శ్రీచక్రమును ఇంకా ఆ బౌల్లో కుంకుమ ఇచ్చారనమాట. ఇంకా పంతులు గారు అర్చన చేస్తూ ఉంటే ఆయన చెప్పిన విధంగా మనమైతే కుంకుమ అర్చన అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా అమ్మవారి బ్లెస్సింగ్స్ తోటి మేము నలుగురం అయితే కుంకుమ పూజ చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి. నిజంగా చాలా బ్లెస్సింగ్ అనిపించింది ఆ రోజు మాత్రము. ఇంకేంటంటే ఈ టెంపుల్ అసలు ఇక్కడ వసంత పంచమి రోజు చాలా పూజలు బాగా జరుగుతాయండి అక్కడ. అదేవిధంగా ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారనమాట ఆదిశంకరుడు. ఇక్కడ అమ్మవారి నిజస్వరూపము మనకు వృద్ధురాలుగా కనిపిస్తుంది అన్నమాట జోగులాంబ అమ్మవారు. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మవారిని మోక్షానికి అధిపతిగా కూడా పూజిస్తారనమాట ఇక్కడ. ఇంకేంటంటే ఇక్కడ అమ్మవారి తల మీద బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం ఉంటాయన్నమాట. అది మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా అమ్మవారిని చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదండి. నిజంగా అక్కడ మంచిగా లోపల అయిపోయిందనమాట. ఇంకా తర్వాత కుంకుమార్చన అయిపోయిన తర్వాత ఇంకా పంతులు గారు మనకు బ్లౌజ్ పీసు, కుంకుమ, అదేవిధంగా మనకు ముందే అర్చన చేసిన కుంకుమలోకి వెళ్ళి కొంచెం కుంకుమ తీసుకోమంటారు. మళ్ళీ తర్వాత ఆయన కూడా ఇంకా కొంచెం కుంకుమ బ్యాంగిల్స్ అయితే ఇస్తారనమాట. ఇంకా అవన్నీ తీసేసుకున్నాము. ఇంకా తీసేసుకున్న తర్వాత బయటికి వచ్చేసి ఏంటంటే 365 దీపం అయితే పెట్టేశానమాట. నేను మా పిల్లలు అందరం కలిసి పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ఉంటాయండి. అంటే ఈశ్వరుడు బ్రహ్మతో కలిపి బ్రహ్మేశ్వరుడుగా అంటే బాలబ్రహ్మేశ్వరుడుగా పూజలు అయితే అందుకుంటాడనమాట. ఇక్కడ ఏంటంటే ఆ బాలబ్రహ్మేశ్వరుడు ఎలా ఉద్భవించాడంటే బ్రహ్మదేవుడు బ్రహ్మ సృష్టి చేస్తున్న సమయంలో ఏమవుతుందంటే ఓ మునీశ్వరుడు శాపంతో తన బ్రహ్మత్వాన్ని కోల్పోతారనమాట. అప్పుడు బ్రహ్మ ఆ ఆలంపూర్ క్షేత్రంలో తపస్సు చేస్తుండగా శివుడు ప్రత్యక్షమయ్యాడంట. ఆ శివుడు ఉద్భవించడానికి కారణం బ్రహ్మ కాబట్టి శివుడు బాలబ్రహ్మేశ్వరుడుగా పూజలు అందుకుంటాడండి. ఇక్కడ ఆ బాలబ్రహ్మేశ్వరుడు ఆలయాల చుట్టూ 8 ఆలయాలు ఉంటాయి అన్నమాట. అంటే ఆ బాలబ్రహ్మేశ్వరుడితో కలిపి మొత్తము 9 శివలింగాలు అయితే ఉంటాయన్నమాట. ఇదిగోండి ఒక్కొక్క లింగాన్ని అయితే చూసుకుంటూ మేమైతే దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆ ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత అంటే ఒక్కొక్క ఔషధ గుణం అనేది అయితే ఉంటుందన్నమాట అండి. చాలా అంటే చాలా పురాతనమైన ఆలయం కాబట్టి ఇంకా మాకు ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే వీడియో అయితే తీయగలిగామండి. దట్టు మార్నింగ్ చాలా రెయిన్ పడిపోయింది. ఇది వచ్చేసి ఏంటంటే సహస్ర లింగాలు అనమాట. అంటే ఆ లింగంలోనే సహస్ర లింగాలు చెక్కారండి. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈశ్వరుడు ఏంటి లింగ ఆకారంలో ఉండకుండా ఎలా ఉంటుందంటే గోష్పాద ఆకారంలో ఉంటుందండి. అసలు ఆ ఆకారం చూడడము ఫస్ట్ టైం అండి. నిజంగా మేమైతే అక్కడ ఆ లింగానికి కూడా అభిషేకం అయితే చేయించామన్నమాట. చాలా బ్లెస్డ్ అనిపించింది. అసలు నిజంగా మేము వెళ్ళే టైంకి అప్పుడు 3rd బ్యాచ్ ఏమో స్టార్ట్ అయిందనమాట అభిషేకము. ఇంకా మేమైతే అభిషేకం అయితే చేయించుకున్నాము. అలాంటి లింగానికి అభిషేకం చేయించడం వల్ల 1,000,000 లింగాలకు చేయించిన ఫలితం లభిస్తుందంటండి. నిజంగా అసలు కార్తీక
కార్తీక మాసంలో అభిషేకం చేయించడం అనేది చాలా బెస్ట్ అనిపించింది అనమాట. అమ్మవారి దగ్గర కుంకుమార్చన, అయ్యవారి దగ్గర అభిషేకము అన్నీ చాలా అంటే చాలా బాగా జరిగాయి అనమాట. దట్టు ఇది తీయాలా, అసలు శిల్పకళ అయితే మామూలుగా లేదని, నిజంగా ఎంత బాగా చెక్కారో అన్నట్టుగా అనిపించింది అనమాట ఆ టెంపుల్ని. ఇంకా దట్టు ఏంటంటే అసలు హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఉన్నాము, అసలు ఇన్ని రోజులు 10-11 ఇయర్స్ నుంచి అసలు టెంపుల్కి వెళ్ళలేకపోయామా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా అవన్నీ చూసేసుకొని నెక్స్ట్ పక్కనే తుంగభద్ర నది ఉంటుంది అనమాట. ఆ తుంగభద్ర నది దగ్గరికి కూడా వెళ్ళేసి కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని కొన్ని వాటర్ అయితే చల్లేసుకొని ఇంకా దర్శనము, అక్కడున్న పూజలు అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేమైతే నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి బయలుదేరామో తెలుసా? మంత్రాలయం అన్నమాట. ఇంకా అక్కడి నుంచి మాకైతే రూట్ మ్యాప్లో 2 అవర్స్ అయితే చూపించింది అనమాట. ఎందుకంటే మేము విలేజ్ మధ్యలోకి వెళ్ళి వచ్చామండి. అసలు ఆ రూట్ ఎంత వరస్ట్గా ఉంది, దట్టు వర్షం పడుతుంది కాబట్టి ఇంకా మెల్లమెల్లగా డ్రైవ్ చేసుకుంటూ అయితే వచ్చామన్నమాట. ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ అనమాట మంత్రాలయంకి. కానీ నాకు ఈ మంత్రాలయం చూస్తున్నప్పుడు అయితే షిరిడీనే గుర్తుకొచ్చిందండి. ఎందుకంటే ఆయన కూడా గురువే కాబట్టి ఇంకా ఈయన కూడా గురువు కదా. చుట్టూ వాతావరణం కూడా అలాగే ఉందన్నమాట. దట్టు ఇదిగోండి పెద్ద పెద్ద కాటేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే మేము జోగులాంబ టెంపుల్కి రావడం ఫస్ట్, అదేవిధంగా మంత్రాలయం టెంపుల్కి కూడా రావడం ఫస్ట్ అండి. అసలు నిజంగా మంత్రాలయం టెంపుల్ కూడా అసలు ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాము. దేనికైనా వాళ్ళు రప్పించుకుంటేనే మనం వెళ్ళగలుగుతామండి. నిజంగా ఆ జోగులాంబది కూడా అంతే అనమాట. అసలు ముందు మాకు అసలు ట్రిప్లో ప్లానింగే లేదు, కానీ నిజంగా అనుకోకుండా జోగులాంబ టెంపుల్లో దర్శనం జరిగేసరికి చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఒక్కొక్క కాటేజెస్ చూస్తున్నాము, కానీ ఈ కాటేజెస్లో రూమ్స్ దొరకడం మాత్రం చాలా కష్టం అంట. మేమైతే ప్రైవేట్గానే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా గబగబా రూమ్కి వెళ్ళేసి లగేజ్ పెట్టేసి మేము వెళ్ళేసరికి 2 అయిందనమాట. మాకు లంచ్ 2:30 వరకు ఎండ్ చేస్తారు అంటే గబగబా ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇది అన్నదానం డైలీ జరుగుతుందంటండి, కానీ అక్కడ ఫుడ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది అనమాట. ఇంకా గబగబా కార్ ఎక్కడో పార్కింగ్ చేసేసి ఇది కొంచెం లోపలికి ఉందన్నమాట. ఇంకా లోపలికి వచ్చేసి ఇంక ఇక్కడైతే అందరం కలిసి లంచ్ అయితే చేసేసాము. మా చిన్న పాప మాత్రమే తినలేదన్నమాట. ఇంకా మేము ముగ్గురం అయితే తినేసామండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఎందుకంటే ఆలంపూర్లో పులిహోర ప్యాకెట్లు ఉంటే ఒక 3 పులిహోర ప్యాకెట్లు తినేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లంచ్ చేసాము. ఇదిగోనండి ఇదేనండి మా రూము. ఈ రూమ్ వచ్చేసి ఏంటంటే 2500 అలా పడింది అనమాట, ఏసీ రూము. ఇంకా యాక్చువల్గా మేమైతే 11 o'clock నుంచి బుక్ చేసామన్నమాట. అంటే ఆ రోజు ఫ్రైడే రోజు అనమాట మేము బయలుదేరింది. ఫ్రైడే 11 నుంచి సాటర్డే 11 వరకు అనమాట రూము. కానీ చాలా అంటే చాలా బాగుందండి రూము. చుట్టుపక్కల వ్యూ కూడా అంత బాగుందన్నమాట. టెంపుల్కి ఒక 1 kilometer దూరంలో ఉంటుంది. ఇంకా మేము లంచ్ చేసేసి వచ్చేసి ఇంకా పడుకుండిపోయామండి. ఎందుకంటే ఆ రోజు మేము 3:30కో 3 o'clock ఏమో లేచాము కదా. ఇంకా అలసిపోయినట్టు అనిపించేసింది. దట్టు ఇంకా కడుపులో ఫుడ్ పడేసరికి నిద్ర ఆగుతుందా, ఇంకా నిద్రపోయేసి ఇంకా ఈవినింగ్ దర్శనానికి వెళ్దాము అన్నట్టు ఇంకా లేచేసి ఇదిగోండి బట్టలు అయితే తీస్తున్నాను అనమాట. పౌడర్ పఫ్ మర్చిపోయాను, సో నాప్కిన్తో ఇంకా పిల్లలిద్దరు స్నానాలు అయిపోయాయండి. వాళ్ళిద్దరికి వేసేసాను అనమాట. ఇంకా వాళ్ళిద్దరికి జడలు వేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ నేను కూడా రెడీ అవ్వాలి. Look at the height difference, guys. Mom is struggling anamata. And ఇది అక్క డ్రెస్, ఇది మమ్మీ డ్రెస్. సో నా డ్రెస్ వచ్చేసి ఇది. So we're all wearing purple. So my daddy is currently Dhyanam Chairings in Mantralayam rooms. So yeah, out of tone daddy. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయామండి. ఇంకా రెడీ అయిపోయేసి ఇంకా నేను శారీ ఏం కట్టుకోలేదు, ఎందుకంటే ఇంకా ప్రత్యేకించి లోపల పూజల గురించి ఏం తెలియదు. ఇంకా అందుకోసమే డ్రెస్సే వేసుకోమన్నారు మా హస్బెండ్. ఇంకా అందుకోసం ముగ్గురం లావెండర్ కలర్ వేసేసుకొని ఇంకా కారులో అయితే బయలుదేరామన్నమాట. ఇంకా కారు కొంచెం దూరంలోనే పార్కింగ్ చేసేసి ఇంకా చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేశాము. ఇంకా పెట్టేసిన తర్వాత ఇదిగోండి కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదిగోండి నడుచుకుంటూ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి.
ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా నడక మాత్రం కంపల్సరీ అనమాట. ఇదిగోండి ఇదే ముందు ఎంట్రన్స్ అనమాట. అప్పుడు అరౌండ్ 6 o'clock అలా అవుతుందన్నమాట. అసలు ఎంత పెద్ద ఓపెన్ ప్లేస్ అండి నిజంగా. ఇది మాత్రము నేను ఆ రాఘవేంద్రది ఏంటి ప్రభాస్ గారి సినిమా ఉంది కదా, ఆ సినిమాలో చూడడం తప్ప అసలు రియల్గా చూసేసరికి చాలా అంటే చాలా హ్యాపీ శ్రీ రాఘవేంద్ర స్వామి. ఇంకా మా హస్బెండ్ ఏమో తనైతే టికెట్స్ ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ సంబంధించిన సేవలు ఉన్నాయి అన్నమాట. ఇంకా ఆ సేవలకు సంబంధించిన టికెట్లు ఏదో ఒకటి తీసుకుందాము, లేకపోతే ఏమైనా స్పెషల్ దర్శనం ఉంటుందా అన్నట్టు కనుక్కోవడానికి అయితే వెళ్ళారు. వెళ్తే ఏంటంటే సహస్రగాధులు అండి దీపాలంకరణ సేవకైతే టికెట్ అయితే తీసుకొని వచ్చారు. కార్తీక మాసం కాబట్టి ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత ఇదిగోండి లోపలికైతే వచ్చేసామండి. ఇదిగో చూసారు కదా గోపురం. అంటే గుడికి ఎటువైపు నుంచి అంటే 4 వైపుల నుంచి చూసినా కూడా మనకు గోపురం అనేది చాలా బాగా కనబడుతుంది అనమాట. ఇంకా ఇదేంటంటే లోపల ఉన్నాయి అన్నమాట. ఇలా కృష్ణుడివి అవి ఇవి దేవుడికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే లోపల గర్భగుడిలో తప్ప బయట అందరు వీడియోసులు ఫోటోలు తీస్తూనే ఉన్నారు. స్టార్టింగ్ వెళ్ళిన తర్వాత మాకైతే కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఎక్కడ చూసినా వీడియోలు తీయద్దు అన్నట్టుగా ఉందిలే, కానీ అందరు ఫోన్లు పట్టుకొని వీడియోలు తీస్తూనే ఉన్నారు. ఇంకా సర్లే నేను కూడా వీడియో తీయొచ్చు కదా అన్నట్టు ఇంకా వీడియోస్ అయితే తీసామన్నమాట. ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళామండి. లోపలికి జనాలు ఎక్కువైతే ఏమీ లేరు. మాకు 15 to 20 minutesలో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. అసలు నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి. ఇంకా తర్వాత ఏంటంటే ఈయనేంటి కలియుగ కల్పవృక్షం కామధేనువు శ్రీ రాఘవేంద్ర స్వామి అనమాట. అంటే ప్రహ్లాదరాజు అవతార స్వరూపంగా రాఘవేంద్ర స్వామిని కొలుస్తారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే మంచిగా సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ గుడి చుట్టూ అయితే మంచి ప్రదక్షిణలు అయితే చేశారు. చేసిన తర్వాత అక్కడ చిన్న షాపింగ్ అయితే తీసుకున్నాము. ఇవి వచ్చేసి ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ సేవలకు సంబంధించిన వాహనాలండి. ఇవన్నీ అక్కడైతే తీసుకొచ్చి పెట్టారనమాట. ఇదేమో దీపాలంకరణ కోసం రెడీ చేసి పెట్టారనమాట. ఇంకా ఫస్ట్ ఏంటంటే అన్ని సేవలకు సంబంధించిన వాళ్ళని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ నెంబర్ ఉంటాయి అనమాట ప్లేసెస్కి. ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి కూర్చోమని చెప్పారు. ఇంకా అందరూ వాళ్ళ టికెట్స్ పట్టుకొని ఆ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే సంకల్పం అనేది ఒకటేసారి అందరితోటి సంకల్పం అయితే చెప్పించారనమాట. ఇంకా చెప్పించిన తర్వాత ఎవరెవరు ఏ సేవలకు సంబంధించిన టికెట్లు ఉంటాయో వాళ్ళైతే అక్కడికి వెళ్ళాలి. దానికి కూడా ఒక నెంబర్ టోకెన్ ఉంటుంది, అది వెళ్ళి అక్కడ కూర్చోవాలన్నమాట. ఇంకా మేమైతే దీపాలంకరణ సేవ దగ్గరికి వస్తే మాకైతే నెయ్యితో కలిపిన ఒక ఒత్తి ఇచ్చారనమాట. అది వెలిగించేసి అక్కడ దీపాలు పెట్టారు కదా వాటిని వెలిగించాలన్నమాట. కానీ ఆ దీపాలు వెలిగించేటప్పుడైతే అసలు ఎంతమంది జనాలు అండి నిజంగా. దట్టు ఏంటంటే ఆ టైంకి అసలు బీభత్సమైన వర్షం పడుతుందన్నమాట. ఇంకా మంచిగా అందరైతే దీపాలు అయితే వెలిగించేశారు. ఇంకా దీపాలు వెలిగించేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ సేవల కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారండి. నిజంగా ఈ సేవలు మాత్రము అక్కడ కళ్ళతోటి చూస్తే కలిగే ఆనందం మాత్రం అసలు మామూలుగా లేదండి. నిజంగా చాలా బ్లెస్డ్ అనిపించింది అనమాట నిజంగా. ఇంకా నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి సేవలు అది కొన్ని లైట్ వేసిన తర్వాత అసలు గోపురం చూస్తే ఎంత బాగుందో అండి నిజంగా. ఫుల్ వర్షం బీభత్సమైన వర్షం పడుతుందన్నమాట. అప్పుడు అది కనబడుతుందా మీకు వీడియోలో. ఇంకా ఒక్కొక్క సేవ మెల్లమెల్లగా స్టార్ట్ చేశారనమాట. కానీ మేము ఈవినింగ్ వచ్చేసి అరౌండ్ నైట్ 9:30, 10 వరకు టెంపుల్లో ఇలాంటి సేవలు ఇలాంటివి చూడడం నేనైతే నా లైఫ్లో అంటే మా ఫ్యామిలీ ఫస్ట్ టైం అనమాట. గజవాహన సేవ, మంజుల సేవ, సేవ
ఈయన కల్పవృక్ష సహితంగా ఉంటాడు కాబట్టి రాఘవేంద్ర స్వామి. కల్పవృక్షము అంటే మనము కోరిన కోరికలు నెరవేరుతాయి అన్నమాట. అంటే మన కోరికలు న్యాయబద్ధంగా ఉన్నాయి అనుకోండి, ఆ కోరికలు మనకు కంపల్సరీ నెరవేరుతాయండి. ఇంకా అన్నీ చూసేసి మంచిగా చెప్పాను కదా, మా చిన్న పాప ఆఫ్టర్నూన్ సరిగ్గా లంచ్ చేయలేదని, ఇంకా డిన్నర్ అయినా దానికి పాపం తృప్తిగా తినిపించాలి అన్నట్టు ఇంకా కారు వేరే ప్లేస్లో పార్కింగ్ చేసేసి, ఇంకా వర్షం పడుతున్నా కూడా అక్కడ ఒక హోటల్ అయితే వెతికాము. ఫుల్ రష్ ఉన్నారండి నిజంగా. ఇంకా నేనైతే ఫస్ట్ టమాటో రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. ఇంకా మా పిల్లలకు కూడా కొంచెం, ఒకరేమో ఫ్రైడ్ రైస్, ఇంకొకరేమో జీరా రైస్, పన్నీరు, అలా ఎవరికి ఏం కావాలో అవన్నీ ఆర్డర్ చేసుకొని కొంచెం డిన్నర్ అయితే గట్టిగానే లాగిచ్చేసాము. ఇక నెక్స్ట్ వచ్చేసి షాపింగ్. ఇంకా షాపింగ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసి బ్యాక్ టు రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ విధంగా మా ఫస్ట్ డే ట్రిప్పు మార్నింగ్ నుంచి నైట్ వరకు సక్సెస్ఫుల్గా గడిచిపోయిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోని నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, నా తరపు నుంచి మీకు గనక వీలైతే మీరు హైదరాబాద్లో ఉంటే కంపల్సరీ జోగులాంబకి ఉన్న రాఘవేంద్ర స్వామి టెంపుల్లో అయితే చూడండి. ఇలాంటివి లైఫ్లో ఒక్కసారైనా మన ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. ఓకేనా, ఇంతేనండి ఈ వీడియో. డే 2 తోటి రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.